చేవెళ్ల నియోజకవర్గ స్థాయి నూతనంగా ఎన్నికైన బీజేపీ బలపర్చిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు సన్మానించిన బీజేపీ పార్టీ. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం. ఈ సందర్భంగా ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ పార్టీ బలంగా ఉందని, రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. నిధులు తీసుకొచ్చేది మేము. ప్రతి రైతు కుటుంబానికి యావరేజ్గా మోడీ గారి దగ్గర నుంచి ₹1,00,000 కంటే ఎక్కువ వస్తున్నాయి మోడీ ప్రభుత్వం. అవసరం లేకున్నా కూడా మనకు తినేదానికంటే ఎక్కువ వరున్నా కూడా రైతులను ఆదుకుంటందుకు 25,000 కోట్లు మోడీ గారి తెలంగాణకు పంపించి ఎంఎస్పీ ధరకు కొంటుండు. అంటే యావరేజ్గా 35 లక్షల రైతు కుటుంబాలు ఉంటే అట్లనే ₹6,000 పంపిస్తున్నారు. అట్లనే ఫర్టిలైజర్ సబ్సిడీ దాదాపు 15,000 పంపిస్తున్నారు. ఇవే కాక ఎన్నో సబ్సిడీలు వస్తున్నాయి. ఇవే కాక ఎంఎన్ఆర్జీ అంటే ఉపాధి హామీ, ఇవన్నీ కూడా అన్ని కలిపితే యావరేజ్గా ప్రతి కుటుంబానికి ₹1,00,000 ప్రతి ఆధారం. వీళ్ళేమో రుణమాఫీ చేస్తా అని ఇప్పటి వరకు ₹1,00,000 ఒకటేసారి ఇచ్చిన దాఖలాలు లేవు. కానీ ప్రతి ఏడాది అయితే మోడీ గారు మనకు పంపిస్తుంది. కానీ మనం దీన్ని ప్రచారం మంచిగా చేసుకుంటలేము. మన ప్రచారం కంటే వాళ్ళ దుష్ప్రచారం ఇంకా పెద్దగా ఉన్నది. మన ప్రచారం పెంచాలి, మనం చేస్తే మనం చెప్పుకోవాలి. ఇప్పుడే కానీ వీళ్ళేమో మేము తెచ్చినామని అనుకుంటున్నాం. ఇక్కడ మోడీ గారు హైవే ఇచ్చిండు, మోడీ గారు అటు రీజనల్ రింగ్ రోడ్ ఇచ్చిండు 20,000 కోట్లది. ఈ హైవే చేవెళ్ళ బిజాపూర్ హైదరాబాద్ హైవే ఇచ్చింది మోడీది. అక్కడ నేవల్ రడార్ స్టేజ్ ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం నుంచి. కేంద్ర ప్రభుత్వం ఎవరు? బీజేపీ. కానీ కాంగ్రెస్ వాళ్ళు మేము తెచ్చారు. మీరు తెచ్చేద్దంటే అప్పుడు జయపాల్ రెడ్డి గారు ఎందుకంటే కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎందుకు తెలియకపోయింది? తెలియదు. అన్నీ ఇవి మీరు ఇస్తా అనే ఎందుకు ఇస్తలేరు? ఇక్కడ 100 బెడ్ల హాస్పిటల్ ఏమైంది? ఇక్కడ జూనియర్ కాలేజ్ ఏమైంది? ఇవన్నీ మీవి కదా. మేమేమో ఒక్కటి రాదు, మేము తెచ్చినేమో మీరు మీ సొమ్ము తీర చూపెడుతుంది. సొమ్ము మాది, ప్రాజెక్టులు మాది, మీరేమో ఫోటోలు దిగి మేము తెచ్చినామంటున్నారు. ప్రజలు గమనించింది. 3 నుంచి 30, రేపు 300 గెలుస్తాం ఈ ప్రాంతంలో. తప్పనిసరిగా వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీలు గెలుస్తాం. అదే కాక ఎమ్మెల్యే తప్పనిసరిగా చేవెళ్ళ ఎమ్మెల్యే బీజేపీ.